హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సండే కదా, ఈరోజు మార్నింగ్ అయితే కాఫీతో స్టార్ట్ చేసాము. అలాగే పిల్లల కోసం అయితే పాలు కూడా కాసేసి పక్కన పెట్టేసామండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి రైస్ పెట్టేసాం. అలాగే ఒక పక్కన గుడ్లు అండ్ ములక్కాడ కర్రీ కూడా ప్రిపేర్ చేసాము. టిఫిన్లోకి అయితే ఇడ్లీ విత్ కోకోనట్ చట్నీ. సండే అయినా కూడా ఏం ఖాళీ లేదండి, వంట అంతా కూడా హడావిడిగా చేసేసుకుని పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేసాము. టీవీలో రైమ్స్ పెడుతుంటే వాళ్ళు చూస్తూ కూర్చున్నారు. అస్సలు మాకైతే సిగ్నల్ ఉండట్లేదండి. మొన్నే వైఫై కూడా పెట్టించుకున్నాము. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మాకైతే మా యూట్యూబ్ వీడియోస్కి కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే అక్క నేను ఇంట్లో పనులన్నీ ముగించేసుకున్నామండి. మిషన్ వర్క్ అయితే చాలా ఉంది రోజంతా కూడా. అలాగే నైట్ డిన్నర్లోకి అయితే క్యాప్సికమ్ ఒక్కటే ఉందండి, ఇంట్లో ఏమీ లేవు. అసలు మ్యాటర్ ఏంటంటేనండి, అసలు నచ్చనిదంటే క్యాప్సికమే. మా ఇంట్లో ఎవరికీ నచ్చదు, కానీ వాళ్ళే తీసుకొస్తారు. వండినా కూడా ఏం మాట్లాడకుండా తింటారు, ఎందుకంటే తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి. ఎక్కువ ఉన్నాయండి బాగా, అందుకని చెప్పి కొంచెం క్యాప్సికమ్ కర్రీ అలాగే కొంచెం క్యాప్సికమ్ పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాం. క్యాప్సికమ్ కర్రీ కోసం అయితే క్యాప్సికమ్ అవి కోసి పక్కన పెట్టుకుని మసాలాకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా పలుకులు, మినపప్పు, కొంచెం నువ్వులు, జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని వేయించి పక్కకు తీసుకోవాలి. ఇందులోనే 2 ముక్కల అల్లం అలాగే 4 రెబ్బల వెల్లుల్లి వేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇది నీళ్ళు కొంచెం పోసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, గ్రేవీ కర్రీ కదా. ఆయిల్ చూసుకుని అయితే మీరు వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూను పోపులు అలాగే 2 రెబ్బల కరివేపాకు అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నామండి. ఇది ఈ కర్రీలోకి అయితే 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయ్యాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. పచ్చివాసన అంతా పోయాక ఇందులో క్యాప్సికమ్ అలాగే టమాటా కూడా వేసుకుని బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గాక ఇందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మగ్గేంత వరకు ఉంచుకుని దింపే ముందు కొత్తిమీర చల్లుకోండి, చాలా బాగుంటుంది. మిగిలిన క్యాప్సికమ్తో పచ్చడి అయితే చేశానండి. ముందుగా క్యాప్సికమ్ ముక్కలు కోసి తర్వాత ఆయిల్ వేసుకుని అందులో పోపులు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అయితే వేయించుకుని చల్లారాక మిక్సీ అయితే పట్టుకున్నాను. అలాగే టమాటో క్యాప్సికమ్ని కూడా బాగా మగ్గించేసుకున్నానండి. చల్లారాక అయితే మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టాక పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యాక కొంచెం పోపులు అలాగే 2 రెమ్మల కరివేపాకు అలాగే 1 ఎండుమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత రుబ్బిన పచ్చడిని ఇందులో వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం ట్రై చేశానండి క్యాప్సికమ్ పచ్చడి అయితే. పర్లేదు, బాగానే వచ్చింది. మా అయ్య కూడా చాలా బాగుంది అన్నారు. ధనుషికి కూడా చాలా నచ్చింది. యాక్చువల్గా కూరలో అయితే చిన్న మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేక్ని మీరు గమనిస్తే కనుక కామెంట్లో తెలియచేయండి. మిస్టేక్ చేసినా కూడా రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. కూర బాగుందనే చెప్పారు. బాగుందనే కాదు, చాలా బాగుందనే అన్నారు. మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఈరోజు సండే కూడా చాలా హడావిడిగా అయిపోయింది. కొంచెం మిషన్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ముందు రోజుల్లో కొన్ని ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఉన్నాయండి. వాటి అప్డేట్స్ కూడా ఇస్తాము. వీడియోస్ లేట్ అవుతూ ఉంటాయి కదండి, వైఫై పెట్టుకోవడం వల్ల చాలా బాగా ఫాస్ట్గా అవుతున్నాయి. ఇక్కడ నుంచి రోజు డైలీ వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. మమ్మల్ని అయితే ఇంకా సపోర్ట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ విలువైన కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.